నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బంగారం ధరలు రోజు రోజుకి పడిపోతుండటంతో దీనిపై భారీగా పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా గోల్డ్ రేట్స్ తగ్గుతాయన్న ప్రచారంతో పాత బంగారాన్ని చాలామంది అమ్మేసుకుంటున్నారు కూడా. త్వరలోనే 60-70 వేలకు బంగారం ధరలు దిగి వస్తాయని కొంతమంది నిపుణులు చెబుతుండడం మరింత ఆందోళనకు కారణమవుతుంది. బంగారం అంటే భారతీయులకు భావోద్వేగం. తరతరాలుగా కుటుంబ సంపదగా భావించే ఆభరణాలు, అవసరమైతేనే బయటకు తీసే పెట్టుబడి. మరి అలాంటి బంగారాన్ని ఇప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా అమ్మేస్తున్నారు. ఒకప్పుడు బంగారం కొనాలనే ఆలోచనలో ఉండే భారతీయులు ఇప్పుడు ఎందుకు అమ్మే దిశగా వెళ్తున్నారు? ఇది నిజంగానే మార్కెట్పై నమ్మకం తగ్గిందనే సంకేతమా, లేక లాభాలను సురక్షితంగా తీసుకునే పెట్టుబడిదారుల వ్యూహమా? మరి ఈ కొత్త ట్రెండ్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు పూర్తిగా ఈ విశ్లేషణలో చూద్దాం. భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు, పిల్లల భవిష్యత్తు, అత్యవసర పరిస్థితులు, ఇలా ప్రతి కుటుంబంలో బంగారం ఒక భద్రమైన ఆస్తిగా భావిస్తారు. స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు, భూముల ధరలు మారచ్చు, కానీ బంగారం మాత్రం దీర్ఘకాలంలో విలువ పెరుగుతుందనే నమ్మకం భారతీయుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తుంది. కొనుగోళ్ల కంటే అమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత 3 నెలల కాలంలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా కుటుంబాలు దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించాయట. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43% అధికంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. మరి సాధారణంగా బంగారం అమ్మకాలు పెరగడం అంటే ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని చాలామంది భావిస్తారు. కానీ ఈసారి కారణం పూర్తిగా భిన్నంగా ఉంది. గత కొన్నేళ్లుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టించాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల ద్రవ్యోల్బణం, అలాగే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్లో మార్పులు, ఇలా అనేక రంగాలతో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత ఎత్తుకు చేరుకున్నాయి. అయితే ఏ మార్కెట్ అయినా నిరంతరం ఒకే దిశలో సాగదు. భారీగా పెరిగిన తర్వాత కొంత తగ్గడం సహజం. దీనినే మార్కెట్ భాషలో మార్కెట్ కరెక్షన్ అంటారు. ప్రస్తుతం ఇదే భయం చాలామంది పెట్టుబడిదారుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మంచి ధర ఉంది, మరికొన్ని నెలల్లో బాగా తగ్గితే అనే ఆలోచనతో చేతిలో ఉన్న పాత బంగారాన్ని విక్రయించి లాభాన్ని సురక్షితంగా చేసుకోవాలని చాలామంది నిర్ణయిస్తున్నారు. మరి దీనినే పెట్టుబడి ప్రపంచంలో ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇక ఇటీవల అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాల నేపథ్యంలో బంగారం ధర తగ్గుతూ వస్తుంది. మరోవైపు బంగారానికి సంబంధించి భారతదేశం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. బంగారం దిగుమతుల విషయంలో ఇంకా వినియోగానికి సంబంధించి కూడా భారత్ చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు $72.4 బిలియన్ విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ఇప్పుడు బంగారం ధర తగ్గుతుండటంతో జనం లాకర్ల నుంచి బంగారు ఆభరణాన్ని బయటికి తీసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల వరకు పసిడి ఉందని అంచనా. ఇప్పుడు ఈ పాత బంగారం విక్రయంతో మార్కెట్లోకి పసిడి లభ్యత పెరిగింది. రీసైక్లింగ్ ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. మరి ఇదే కొనసాగితే బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతం అందించినట్లు అవుతుంది. ఇక భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం నిల్వలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ రిజర్వ్లో ఒకటి. ఇందులో కొంత భాగం కూడా రీసైక్లింగ్ ద్వారా అధికారిక మార్కెట్లోకి వస్తే దేశానికి భారీ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడుతుంది. కానీ దేశంలోనే అందుబాటులో ఉన్న బంగారం తిరిగి వినియోగంలోకి వస్తే దిగుమతుల అవసరం తగ్గుతుంది. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. మరి దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది కొంత మేరకు ఊరటను కూడా ఇస్తుంది. అయితే మరోవైపు ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రజలు ఇప్పుడు బంగారం అమ్మేస్తే తర్వాత ధరలు మళ్ళీ పెరిగితే పరిస్థితి ఏమిటి అని. మార్కెట్ నిపుణులు చెబుతున్నది ఒకటే: బంగారం ధరలను స్వల్పకాలంలో ఖచ్చితంగా అంచనా వేయడం చాలా కష్టం. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, యుద్ధాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు,
డాలర్ బలం, వడ్డీ రేట్లు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ధరలు పడిపోతాయని లేదా పెరుగుతాయని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. మొత్తం మీద భారత బంగారు మార్కెట్లో ప్రస్తుతం ఒక కొత్త ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో బంగారం కొనుగోలులో ముందున్న భారతీయులు ఇప్పుడు సరైన ధర దొరికినప్పుడు అమ్మి లాభాన్ని పొందే దిశగా కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఇది కేవలం బంగారం మార్కెట్లో మార్పు మాత్రమే కాదు, భారతీయ పెట్టుబడిదారుల ఆలోచన విధానంలో వస్తున్న పరిణామానికి కూడా ఒక సంకేతంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరి బంగారం ధరలు ఏ దిశగా వెళ్తాయి? పాత బంగారం అమ్మకాల ఊపు ఇలాగే కొనసాగుతుందా? గోల్డ్ రీసైక్లింగ్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మార్కెట్ పరిణామాలే చెప్పబోతున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.